ఏంటి అని అంటే, మనం ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని, దేవుణ్ణి నమ్ముకున్నది మొదలుకొని, యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడిగా అంగీకరించినది మొదలుకొని, ఇలా మనం అందరం ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నాము అని అంటే మొట్టమొదటి కారణం ఏంటో చెప్పమంటారండి? మనము నీతిమంతులమని కాదు, మనము పరిశుద్ధులమని కాదు, కానీ దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు? మనము ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసినప్పటికీ ఎందుకు కాపాడుతున్నాడు అని మనం ఆలోచించగలిగితే కదా. ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు అని అంటే, మనతో దేవుడికి ఎంతో పని ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు మనము మారకపోయినప్పటికీ, ఇప్పటి వరకు మనము దేవుడి గురించి తెలుసుకోలేనప్పటికీ, ఇప్పటి నుంచైనా దేవుడి గురించి తెలుసుకుంటాడు. ఎక్కడో ఒక చోటనైనా దేవుని మాటలు వింటాడు. దేవుని మాటలు విని వాటిని అంగీకరిస్తాడు, వాటిని పాటిస్తాడు అన్న ఒక దీర్ఘ శాంతముతో తండ్రి మన కోసం వేచి ఉన్నాడండి. ఇది మనం బాగా ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా తండ్రి ఇంకా మన కోసం ఇలా వేచి అలా చూస్తున్నాడు అంటే, మనము ఇంకా దేవుడి కోసం ఏదో చేస్తాము, దేవుడి కోసం ఎవరిలో ప్రయాసపడతాము, ఏదో ఒక విధంగా దేవుడి కోసము మన పనులను పక్కన పెట్టుకుని ఆయన పనికి, తండ్రి పనిని మనము జరిగిస్తామన్న ఒక్క ఆశ. ఆ ఆశతో ఇంకా దీర్ఘశాంతముగా తండ్రి ఎదురు చూస్తున్నాడు అని అంటే, మనము ఎంతగా దేవుడి పనిలో ఉండాలి అన్నది ఆలోచించగలిగితే కదా. నేనున్నటువంటి సమాజంలో చాలామంది సువార్థికులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, గ్రామంలో ఎంతో సువార్త పరిచయం చేసేవారు ఉన్నారు, పత్రిక పరిచయం చేసేవారు ఉన్నారు. ఎంత పెద్ద దైవజనులు, చాలా పెద్ద పెద్దవారు ఉన్నప్పటికీ వారందరూ నేడు ఉన్న సమాజంలో క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు. అవును కదా? చాలా మంది ఉన్నప్పటికీ వారిని దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు. చాలా మందికి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పటికీ చాలా మంది కృంగిపోతూ ఉంటారు. మనము కృంగిపోయే ఆ సమయంలో దేవుని తట్టు మనం తిరిగి దేవునిని మనం వేడుకుంటే చాలా మంది కార్యాలు చేశారు. దేవుని కార్యాలు చాలా మంది పట్ల జరిగింది. మనందరికీ తెలిసినదే. కొన్ని కుటుంబాలలో కొన్ని రీతులుగా ఏదో ఒక రూపంలో దేవుడు సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పరిస్థితి వచ్చేసరికి కూడా క్రైస్తవులుగా మనల్ని ఇంకా దేవుడు కాపాడుతున్నాడు అని అంటే, అసలు మనతో చాలా పని ఉందని అర్థమండి. ఎంత పని అని అంటే చాలా పని. ఏ పని? నా కోసం దేవుని మందిరానికి వస్తాడు, నా కోసం ప్రతి ఆదివారం మందిరానికి మాట్లాడుతూ వస్తాడు, నా కోసం నా మాటలను, నేను చెప్పిన మాటలను తోచా తప్పకుండా పాటిస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు, నా పిల్లలు, సంఘానికి వస్తున్న వారందరూ వీటిని పాటిస్తారు. పాటించి ఇంకనూ దేవునిలో ముందుకు ఆత్మీయ జీవితంలో కొనసాగాలి అని అనుకుంటున్నాడండి తండ్రి. కానీ మనము సమాజంలో క్రైస్తవులను ఒక అపవాది గురించి మనం ఆలోచించుకుంటే పిల్లలా, అపవాది క్రైస్తవులను ఎలా చేసిందని వాడి గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచిద్దామండి. అసలు అపవాది గురించిన కొన్ని విషయాలు మనము ఆలోచించగలిగితే, వాడికి ఉన్న పేర్లు మనకు అందరికీ తెలిసినవే కదండి. వాడికి ఉన్న పేర్లు ఏంటి? అపవాదికి ఉన్న పేర్లు కొన్ని చెప్పుకుందాం, కొన్ని మాట్లాడుకుందాం. అపవాది అనగానే ఎవరు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది? అపవాది ఉన్నాడు. అపవాదికి కొన్ని పేర్లు ఉన్నాయి కదండి. బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి, కానీ మనకు తెలిసిన వాటికి కొన్ని పేర్లు ఉన్నాయి. మొట్టమొదటిగా సాతాను అన్నారు. ఇంకా చాలా ఉన్నాయండి. క్రూరములు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి బైబిల్లో అపవాది సాతాను గురించి చాలా పేర్లు ప్రస్తావించబడింది.
ఘట సర్పము, ఘట సర్పం, ఇంకా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బైబిల్ చూసుకుంటున్నాను. వేగు చుక్క, ఇంకా మీకేంటండి అపవాది గురించిన కొన్ని పేర్లు. సాతాను ఎక్కువగా మనం ప్రస్తావించేది, సాతాను వచ్చేస్తాడు, దయ్యం వచ్చేస్తుంది అని అనుకుంటారు కదా. దయ్యం అనేవాళ్ళు, దయ్యానికి సాతానికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసండి? ఇద్దరు ఒకటే. సాతానే దయ్యుల రూపంలో వచ్చేవాడు, అంటే ఒక భయాన్ని సమాజంలో క్రియేట్ చేశాడండి. దయ్యం అని మనం అనుకుంటాం కదా, వాడెవడో కాదు, ఆ దయ్యం సాతానే, అపవాది. వాడు సమాజంలో ఎలాగ క్రియేట్ చేశాడు అని అంటే, మనుషులని నేను ఒక దయ్యాన్ని. వాడి రూపం కూడా చాలా వికృతంగా ఉంటుందండి. అంటే వాడికి ఉన్న పేర్లు మనం ఆలోచించగలిగితే కదా, వాడికి మొట్టమొదటిగా సాతాను అని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. రెండవదిగా అపవాది అని, మూడవదిగా దుష్టుడు అని, నాలుగవదిగా దయ్యము అని, ఇలా ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటారు కదా. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో, ఒక 20-25 పేర్లు దగ్గరగా ఉన్నాయండి. ఎవరికి? సాతానికి. ఇది పరిశుద్ధ గ్రంథం కదా, దేవుడిచ్చిన గ్రంథం కదా. మరి సాతానికి దీనికి సంబంధం ఏంటి? వాడి పేర్లు దీనిలో ఎందుకు ఉన్నాయి? ఇది మనం క్రైస్తవులుగా మనం చదువుకునే 66 గ్రంథాలు కలిగిన పుస్తకం అని మనం పిలుచుకుంటున్నాం. మరి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి మనం దీనిలో నుంచే కదండి వింటున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దైవ సేవకులైనా దీనిలో ఉన్నవి అపవాది గురించి కొన్ని విషయాలు చెప్పేసి వదిలేస్తారు. వాడు ఎలాంటి వాడో ఈ బైబిల్ చెప్తుందండి. దీంట్లో ఉన్నదా అంటే అపవాదికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. వాడి గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటే వాడు మనల్ని టార్గెట్ చేస్తాడండి. వీళ్ళని ఎలా పాడేద్దామా, అంతేనా? అంటే వాడి టార్గెట్ ఏంటంటే, నా గురించి ఎవ్వరికి తెలియకూడదు. వాడి గురించి తెలిసినా తెలియకపోయినా దేవుడి గురించి ఎవరికి తెలియకూడదని చెప్పేసి సమాజాన్ని అంతటిని ఏం చేశాడంటే తన గుప్పెట్లో పెట్టుకున్నాడండి. ఎవరు? సాతాను. వాడు ఎలా గుప్పెట్లో పెట్టుకున్నాడని అంటే, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా, లేదా అలంకరణ విషయంలో, అంటే ఎక్కువగా అలంకరించుకొని యవన బిడ్డలు కానివచ్చు, పెద్దవారంటే వారికి తగుమాటకు అలంకరణ ఉంటుంది. రింగ్స్ కానీ, లేదా మెడలో హారాలు కానీ, ఇలాగ రకరకాలుగా పెద్దవారు వారికి సంబంధించి పెట్టుకుంటారు. కానీ ఎట్టుకోవడంలో, అవి ధరించడంలో తప్పేమీ లేదండి. మీకు ఎట్టుకోవాలనిపించింది చక్కగా చౌరింగ్ పెట్టుకోండి, పెద్దవాళ్ళు అయినప్పటికీ. ప్రియుల అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అని ఒక సందేశం కూడా ఉందండి. అంటే మనం అలంకరించుకుంటే పరలోకం వెళ్ళమా? మనము చౌరింగులు పెట్టుకుంటే, లేదా మెడలో కొన్ని హారాలు వేసుకుంటే, మనము బంగారపు నగలు వేసుకుంటే దేవుడు పరలోకాన్ని ఇవ్వడా? పరలోకం మనం వెళ్ళలేమా అని చాలా మందికి సందేశం వస్తుందండి. అవగాహన అంటే వారికి చాలా మందికి ఈ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. అసలు బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు అని అంటే, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అని అంటే కాదని బైబిల్ చెప్తుంది. అది నేను ఎలా నిరూపించాలి అని అంటే మరొక సందర్భంలో మీకు చూపించగలను. ఎందుకంటే ప్రియుల మరొకసారి ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నాం కనుక మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సాతాను అని అంటే చిన్నపిల్లలు అందరూ సండే స్కూల్లో చాలా చోట్ల చెప్తూ ఉంటారు. వాటికి ఉన్న పేరు ఎక్కువగా ప్రస్తావించేది సాతాను అంటారండి. అవును కదా? కూర్చోండి. తేజస్ ఎక్కడికి వెళ్ళాడు? తేజస్ ఎక్కడికి వెళ్ళాడు? సరే, మందిరం నుంచి బయటకు వెళ్ళకూడదు. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలను వినండి. చిన్నపిల్లలు అయినప్పటికీ మనము వాక్యాన్ని సండే స్కూల్ లేదు కదా, మీకు సండే స్కూల్ లేదు కనుక పెద్ద ప్రాంతంలోనే
ఆదివారం పెద్ద ఆరాధనలోనే మీరు దేవుని మాటలను వింటూ ఉంటే మీకు కూడా అవగాహన వస్తుంది. కొన్ని కారణాల వల్ల సండే స్కూల్ పెట్టడం లేదు, పిల్లలు లేదని. అదేవిధంగా మరి తల్లి గారు కూడా, పాస్టర్ గారు కూడా రావట్లేదు. సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్ నడిపించేవారు ఎవరు లేదు. ఇక్కడ ఉన్నది మాత్రమే తక్కువ మంది, అవును కదండి? ఇక్కడ ఉన్నదే తక్కువ మంది. వీళ్ళకి వారిలో తక్కువ మందిలోనే మళ్ళీ చిన్నపిల్లలు 3 4 ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతే ఇంకా నేను ఒక్కనే వాకింగ్ చేసుకోవాలి, మీరే ఉంటారు 3 4. కనుక మీరు కూడా ప్రతి ఆదివారం ఎటు తిరగకుండా సండే స్కూల్లో కాదు, సండే స్కూల్ లేని కనుక ఆదివారం ఆరాధనలో కూర్చోవాలి. ఓకేనా? శ్రద్ధగా ప్రియులారా, మనం దేని గురించి ఆలోచించుకుంటున్నామని మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నాం. అపవాదికి చిన్నపిల్లలు సండే స్కూల్, చాలా చోట్ల సండే స్కూల్లో ఎక్కువ ఏం ప్రస్తావిస్తారండి? సాతాను లేదా అపవాది. వీడి గురించి మనం ఏం ఆలోచించుకుందాం అని అంటే, వీడు సమాజాన్ని, క్రైస్తవులని, దేవుడి పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తాడండి. జాగ్రత్తగా అంటే 2 మాటలు మీకు, ఈ మాటలు 2 మీ హృదయాల్లో భద్రపరచుకోండి. సాతాను, అపవాది అనే వ్యక్తి అనేవాడు మనకి విరోధి. ఎవరికి? క్రైస్తవులైన మనకి, దేవుడికి విరోధి. వాడి గురించి మనం తొలిపలుకులుగా వెళ్తాం. అసలు ఈ సాతాను అనేవాడు ఎక్కడ ఉండేవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం ఒక్కసారి ఆలోచించుకుందామండి. దాన్ని మనం బైబిల్తో సహా బైబిల్లో చూడగలిగితే మనకు అర్థమవుతుంది. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దామండి. ఈ సాతానుకు చాలా పేర్లు ఉన్నాయని మనం విన్నాం కదా. అపవాది, ఘట సర్పము, వేకువ చుక్క, అదేవిధముగా దుష్టుడు, వెలుగుదూత, శోధకుడు, ఇలా ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. కనుక నేను వీలైతే కొన్ని మీకు తర్వాత నేను ఇవి చెప్తాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది కనుక. మరి ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరిచి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము, దయచేసి అందరూ బైబిల్ చదువుకున్న వాళ్ళు మరి బైబిల్ తెరిచి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. దయచేసి అందరూ బైబిల్ చూడండి. బైబిల్ తెరిచారు కదా, దయచేసి బైబిల్ అందరూ తెరిచిన వాళ్ళందరూ చూడండి. అక్కడ ఏమంటారండి? నీ సమయము చూసుకొని, నీ సౌందర్యము చూసుకొని, నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని, నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజును చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చాలండి. ఇక్కడ ఏమని ప్రస్తావిస్తున్నాడు అంటే, ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నది? చెప్పండి. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఇక్కడ ఏమని అంటున్నాడు దేవుడు? సాతాను ఎక్కడ ఉండేవాడు అంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? పరలోకం. పరలోకం ఎక్కడ ఉంది? పరలోకం ఎక్కడ ఉంది? ఆకాశం. ఆకాశం అంటే ఎక్కడ ఉంది? మీరే చెప్పండి. ఆకాశం చూశారు కదా, ఇలా ప్రతిసారి ఇలా పైన చూసుకుంటాం. ఆకాశం ఎక్కడ ఉంది? పైన ఉంది. ఆ ఆకాశం దాటిన తర్వాత ఏమొస్తుందండి? ఆకాశం దాటగానే పరలోకం అనేది లేదు. అంటే పరలోకం మీకు షార్ట్ కట్లో చెప్తాను. పరలోకం ఎక్కడుందనంటే పైన, ఆకాశం పైన అని రాయబడి ఉంది కదా, చాలాసార్లు విన్నాం. అసలు ఆకాశం పైన ఉంది. భూమికి ఆకాశం పైన, భూమికి ఆకాశం ఉంది. కానీ ఆకాశాన్ని దాటేసరికి ఏముంటుందంటే అంతరిక్షం, స్పేస్. దాన్ని మొత్తం అంతా గ్యాలక్సీ అంటారు. మీకు
గత వారం బైబిల్ క్లాస్లో చూపించారు కదా, వచ్చారండి? అందరూ వచ్చారా? ఎవరైనా రాలేదా? అందరూ వచ్చారు. మ్యాక్సిమం అప్పటి వచ్చిన వారు ఇప్పుడు వచ్చారు. అప్పుడు మనం చూసుకున్నాం ఎలా ఉంది. అప్పుడు చిన్ని చిన్ని చుక్కలు, మహాగ్రహాలు, పెద్ద పెద్ద గ్లోబల్స్, దాంట్లో మనం భూమి కూడా చూసుకున్నాం కదండి. ఏం చూసాం? భూమి ఎలా ఉంది? భూమి ఎలా ఉందండి? మనం చూసుకున్న దాంట్లో భూమి ఎలా ఉంది? మనం నేలలో భూమి ఉంది కదా, ఈ భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది కదా. గత వారం కూడా చూసుకున్నాం. ఈ గుండ్రంగా ఉన్న భూమి తరువాత ఇలా ఒక గ్రహం లేదా 2-3 గ్రహాలు ఇలా ఒకటి 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 ఎలా ఉన్నాయి? ఒక క్రమంలో ఉన్నాయి. దేని చుట్టూరు తిరుగుతుందంటారు భూమి? అయ్యో మాట్లాడండి. ఎవరు దేని చుట్టూరు తిరుగుతుంది? సూర్యుడి చుట్టూరు తిరుగుతుంది. ఏం తిరుగుతుంది? భూమి తిరుగుతుంది. కనుక ఇవన్నీ మనం దృశ్య రూపంలో చూసాం. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. కనుక వాటిని భూమి తరువాత గ్రహాలు రౌండ్గా ఉంటాయని చూసాం కదా. రౌండ్గా లడ్డూలాగా బాల్ ఎలా ఉంటుంది అట్లా ఉంటుందని చూసాం. అవి వాటిని కూడా దాటిన తర్వాత నక్షత్రాలు, పాలపూత నక్షత్రం, తర్వాత గ్యాలక్సీ, ఇంకా అవన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ అంతరిక్షం ఉంది చూసారండి. అంతరిక్షం దాటిన తరువాత అంటే అంతరిక్షానికి హద్దు లేదు. మనం ఎంత ప్రయాణించినా అంతరిక్షం తరువాత వెళ్తూనే ఉంటాం. దానికి హద్దు అనేది లేదండి. సముద్రానికి హద్దు అనేది ఉందా? లేదు. అలాగే ఈ అంతరిక్షానికి కూడా హద్దు లేదు. మనము ఎటు పక్క చూసినా చీకటిగానే ఉంటుంది. ఎటు ఏ గ్రహాన్ని చూసినా ఎలా ఉంటుంది అని అంటే చుట్టూరు అంతరిక్షంలో రాళ్ళు ఉంటాయండి, తెలుసా? చూసారు కదా రాళ్ళు. ఎంత రాళ్ళు అనుకున్నారు? 2 రాళ్ళు ఉంటాయి లేదా 2 రాళ్ళు. మనం చూడడానికి ఎంత ఉన్నట్టే కనపడతాయి. చిన్న చిన్న రాళ్ళు కనపడతాయి. కానీ అవి ఎంత పెద్దగా ఉంటాయి తెలుసా అండి? ఎంత ఉంటాయి ఒక్కొక్క రాయి. మనం చూసింది ఎంత, కానీ ఒక్కొక్కటి అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఎంత పెద్ద రాళ్ళు ఉంటాయి. సొదొమ గొమొర్రా నాశనం అవ్వడానికి కూడా అగ్నిగంధ కాదు, క్షమించాలి, అంతరిక్షం నుంచి అగ్నిగంధకాలు, ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసి అవి వచ్చే స్పీడ్ ఎంతో తెలుసండి. ఆకాశం నుంచి కింద పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి భూమి మీద. అవి పడిపోయినప్పటికీ ఎంత ఉంటుంది? అది ఎంత ఉంటుంది లేదా ఎంత ఉంటుంది? అవి అంత పైనుంచి పడేసరికి భూమి మీదకి వచ్చేసరికి దాని గ్రావిటీ స్పీడ్ అనేది చాలా వేగంగా వస్తుందండి. ఆ వేగానికి భూమి ఈ ప్లేస్ ఉంది కదా, మరలుగుడు అనుకోండి, మరలుగుడు ఈ కొత్త పెళ్లి కాదు, ఇదంతా మొత్తం ఎలా అయిపోతుందో తెలుసండి? మొత్తం ఎగిరిపోతుంది. ఎంత రాయే ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. అంటే అంతరిక్షం ఎలా ఉంది అని అంటే మనం ఆలోచించుకోవద్దు, జాగ్రత్తగా ఆలోచించండి కదా. ఈ అంతరిక్షం గురించి మనం చాలా దృశ్యాలు చూసాం. మనకి ఒక అవగాహన అనేది వచ్చింది. ఆ అవగాహన వస్తేనే తప్ప వీటి గురించి అర్థం కాదు. కనుక మనం చూసాం, అవగాహన వచ్చింది, ఎలా ఉండాలి ఏంటి అనేది మనం చూసాం. కనుక ఇక్కడ మనం యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటున్నాడు? సాక్షాత్తు దేవుడే ఏమంటున్నాడు అంటే దేవుడు ఎక్కడున్నాడమ్మా? పరలోకంలో ఉన్నాడమ్మా. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఒక్కసారి ఆలోచించారు. మళ్ళీ చదువుతున్నారు రిఫరెన్స్. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసాను. చాలా ఇక్కడ ఎవరితో అంటున్నారు అంటే దేవుడు సాతానుతో సంభాషిస్తున్న తీరు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తాను. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. దేవుడితో పాటు దేవదూతలు, కేరూబులు ఇవన్నీ ఉంటాయి. అంటే దేవదూతలు ఉన్నాయి, అవి రకాలు, కేరూబులు ఇలా దూతలలో రకాలు ఉన్నాయి. వీటితో పాటు
ఈ దూతలలో ప్రధాన దూత ఎవరు అని అంటే అపవాది. ఎప్పుడు? అంతకుముందు మనం పుట్టక ముందు ఎలా జరిగేదంటే పరలోకంలో దూతలు ఉంటాయి కదా, ఆ దూతలలో ఒక దూత ఎవరు అని అంటే ఈయనే. ఎవరు? మహానుభావుడు. ఎవరండి? సాతాను. మీరు అక్కడికి వెళ్ళిపోవద్దు, సాతాను దగ్గరే ఉండండి. వాడి గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఎక్కడున్నాడు వీడు? పరలోకంలో. ఎలా ఉన్నాడు అంటే దేవదూత ద్వారానే ఉన్నాడు. దేవదూతలాగే, దేవదూతతోనే వాడు అంతకు ముందు ఎలా ఉండేవాడు అంటే దేవదూత. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే వాడు పరలోకంలో ఉంటూ దేవుడి దగ్గరే ఉంటూ తండ్రి కుడిపార్శ, తండ్రి దగ్గరే ఉంటూ తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని చేస్తూ ఉన్న సమయంలో ఈ దూత అయిన అపవాది సాతానుకి ఏం ఆలోచన వచ్చిందో సార్? ఒక క్రూరమైన చెడు ఆలోచన వచ్చింది. చాలా మంది మనం ఎగ్జాంపుల్ ఆలోచించుకోండి. ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఒక పెద్ద అధికారి. ఆ అధికారి కింద కొంతమంది ఉంటారు కదా, చిన్న చిన్న అధికారులు. ఆ చిన్న అధికారులు ఈ పెద్ద అధికారితో ఏమంటారు అంటే, ఈ పెద్ద అధికారిని మోసం చేశారనుకోండి, పెద్ద అధికారి ఏమంటాడు? నీకు అర్థం కాదు అనుకుంటా, నేనే ఉన్నాను, కొన్ని లోక గారు ఉన్నాను, లోక గారు ఎమ్మెల్యే గారు అనుకోండి. ఈ ఊరికి ఏదో ఊరికి ఎమ్మెల్యే గారు అనుకోండి. ఉదాహరణ మీకు అర్థం అవడానికి, లోక గారే ఎమ్మెల్యే, ఆయన కింద నేను సర్పంచ్ అనుకోండి. ఆయన కింద నేను సర్పంచ్, లోక గారికి ఎమ్మెల్యే, నేను సర్పంచ్. ఈ సమయంలో ఎమ్మెల్యే పెద్దవాడు, సర్పంచ్ చిన్నవాడేనా కాదండి? ఇంకా పెద్దవాడా? చిన్నవాడే. కనుక ఎమ్మెల్యే గారు ఆయన కింద నేను సర్పంచ్. నేనేం చేశాను అని అంటే ఆయనతోనే ఉంటూ ఆయన వెనకాలే తిరుగుతూ ఆయన శాలరీ తీసుకుంటూ ఆయన నన్ను పోషిస్తున్నాడు, నేను ఆయన వెనకాలే ఉంటూ ఆయన కింద ఉంటూ ఏం చేశానంటే ఆయన సింహాసనాన్ని కోరుకున్నాను. ఏంటి ఆయన చైరు? ఆయన అధికారం, ఎమ్మెల్యే పోస్ట్, అవునా? అధికారం. ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు? ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నాడు. ఆ అధికారాన్ని ఏం చేశానంటే నేను ఆలోచించాను, నా హృదయంలో ఆలోచించాను, లోకగానే ఎమ్మెల్యే ఉండాలా? ఆ ఎమ్మెల్యే పోస్ట్ నేను దొంగలించేస్తే సరిపోతుంది. వాళ్ళందరికీ ఆ ఎమ్మెల్యే మీద నేను లోకగారి కన్నా గొప్పవాడిగా ఎమ్మెల్యే పోస్ట్ నేను దొంగలించేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచించాను. ఎవరు? నేను. ఎవరిని? సర్పంచ్. ఓకేనంటే అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకే ఆ ఎమ్మెల్యే గారిని పక్కకు తోసేసి ఆయన సింహాసనాన్ని నేను ఆక్రమించుకోవాలి అనుకున్నాను. పరలోకంలో కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే అపవాది సాతాను దేవదూతగా తండ్రి కిందే ఉంటూ దేవుడి కిందే ఉంటూ దేవుడి సింహాసనాన్ని కోరుకున్నాడండి. ఎంత దుష్టపు ఆలోచన తెలుసా? దేవుణ్ణి పక్కకి పెట్టేసి దేవుణ్ణి కూడా నేనే పరిపాలించాలి, ఆయనకు పైగా నా సింహాసనాన్ని సిద్ధపరచుకుందును అని అంటాడు ఒక మాటలో. ఎవరు అంటున్నారు తెలిసి మాట? తండ్రి సాతానుతో మాట్లాడుతున్నాడు. నీవు గర్వించావు కదా, ఎలా గర్వించావు? నా సింహాసనాన్ని ఆక్రమించుకున్నావు అనుకున్నావు కనుక నువ్వు ఆలోచించినది తప్పుడు ఆలోచన అని చెప్పేసి దూత ఆలోచించిన ఆలోచన తండ్రికి తెలిసిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే పరలోకం నుంచి ఎక్కేసాడు. ఎక్కడికి? భూమికి, అగాధంలోకి నెట్టివేశాడు. అగాధంలోనికి నెట్టివేసిన తర్వాత వాడు ఏం చేశాడు అంటే మనమందరం ఎవరండి? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మనమందరం ఎవరు? మాట్లాడమమ్మా. మనమందరం ఎవరు? దేవుని పిల్లము. దేవుని పిల్లలు అయిన మనల్ని ఏం చేశాడు తెలుసా? వాడికి ఒక దుష్ట ఆలోచన వచ్చేసింది కదా, నాకేమో సింహాసనాన్ని నేను నా తండ్రిని పక్కన పెట్టేసి ఆ తండ్రి పోస్టులో నేను వెళ్ళిపోవాలి, ఆ తండ్రికి పైగా నేను ఉండాలి, ఆయన సింహాసనాన్ని నేను కోరుకోవాలి అన్న మాట ఒక చోట ఉంటుంది, చూడండి అని ఎవరు ఆలోచించారంటే అపవాది ఆలోచించాడు. పైనుంచి కిందకు దోసేశాడు. ఎవరు? దేవుడు. పైనుంచి కిందకు దోసేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే మనల్ని, దేవుని పిల్లలైన మనల్ని పాడు చేసేస్తాడు. అంటే మనలందరినీ పట్టుకున్నాడు. ఇంకెలాగో తండ్రి నాకు సింహాసనం ఇవ్వలేదు,
ఆయన ఇచ్చేదేంటి సింహాసనం. ఆయన ఎవరో కింద దోసేశాడు. తండ్రి మీద ఏం చేశాడు అంటే నేరారోపణ చేయడానికి, తండ్రికి నేను వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని స్థాపించాలని అపవాది ఆలోచించి తన గుప్పెట్లో ఒక రాజ్యాన్ని పెట్టుకున్నాడండి. ఆ రాజ్యం ఏంటో తెలుసా? అపవాది అనుచరులు చాలా మంది ఉన్నారు, వారిలోనికి చాలా మంది విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. సామెతల క్షమించండి, యెషయా గ్రంథము. అసలు ఈ సాతాను అనే ఈ దుష్టుడు ఎందుకు పడిపోయాడు, ఆకాశం నుంచి ఎందుకు పడిపోయాడు చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. దయచేసి కొంతవరకు తీసి చదువు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కులనున్న సభా పర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీద ఎక్కెదను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు ఎక్కడెక్కడండి, ఎక్కడ అనుకుంటున్నాడు? ఎవరు అనుకున్నారు? ఇది సాతాను. దొరికేసిందండి, మన కీ పాయింట్ దొరికేసింది. సాతాను మనం మాట్లాడుకున్నాం కదా, సాతాను ఎక్కడ అనుకున్నాడు? తన మనస్సు ఎక్కడ ఉంటుందండి? మనస్సు ఎక్కడ ఉంటుందో చెప్తారా? హృదయం ఉంటుంది. హృదయం ఎక్కడ ఉంటుంది? చెప్పండి, పర్లేదు, తప్పులేదు. హృదయం ఎక్కడ ఉంటుంది? మీరు చెప్పండి. హృదయం అనేది ఎక్కడ ఉంటుంది? బయట అప్పుడు సమాజంలో చాలా మంది హృదయం కొన్ని పాటలు ఉంటాయి కదా, హృదయం ఇది అది హృదయం ఎక్కడ ఉందనంటే చుట్టూరు తిరుగుతున్నది. కొన్ని పాటలు ఉన్నాయి కదా, అసలు హృదయం ఎక్కడ ఉంది అని సమాజం అనుకుంటుంది. చెప్పండి, మనకు తెలిసినదే మనం దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. హృదయం ఎక్కడ ఉంటుంది అనుకుంటాం. మామూలుగా అయితే హృదయం అనేది ఎలా ఉంటుంది? దాని సింబల్ ఏంటి? లవ్ సింబల్. హృదయం అనగానే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికి వచ్చేస్తుందండి చెయ్య? హృదయం అనగానే చెయ్యి ఎక్కడికి వచ్చేస్తుంది. కానీ సమాజం అనుకుంటున్నట్టు, యవనస్తులుగా సినిమా యాక్టర్లు కానీ పెద్ద వారు అనుకుంటున్నట్టు, సమాజంలో ఎవరు అనుకున్నట్టు, ప్రతి ఒక్కరు అనుకున్నటువంటిగా హృదయం అనేది ఎక్కడుందో తెలుసా? గుండె కాదండి హృదయం అనేది, మెదడు. దీన్ని మనం ఆలోచించే ఆలోచనలన్నీ హృదయం అనేది ఇక్కడ ఉండదు. ఒక సింబల్ వేసేసి గుండె అంటే గుండె ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది, రక్తం కొద్దిగా ఉంటుంది. అందుకని నేను ఏం చేశాడంటే ఒక లవ్ సింబల్ వేసాడు. లవ్ సింబల్ వేసి దానికి ఏం చేశాడంటే 2 కళ్ళు వేసాడు. లేదా ఏమైపోయింది? హార్ట్గా తయారైపోయింది. అంటే హార్ట్, ఇంగ్లీష్లో హార్ట్ అంటారు, హార్ట్ని తెలుగులో ఏమంటారు? గుండె. దాన్నే హృదయం అని అన్నారు సమాజం. కానీ క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సింది నిజం ఏంటంటే హృదయం అనేది మనం ఆలోచన, మైండ్ అండి. మన ఆలోచనలే హృదయం. మీకు ఆలోచనలు ఎక్కడ వస్తాయి? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచి ఆలోచిస్తారా మీరు? మీకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. మరి హృదయం ఇది ఎలా అవుతుందండి? ఇక్కడి నుంచి ఆలోచన వస్తాయనంటే ఈ గుండె అనేది ఏంటంటారు అంటే, గుండె అనేది ఒక పంపు లాంటిది. బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది హార్ట్, గుండె. ఇది రక్తం మొత్తం బాడీ అందరికీ పంపిస్తూ ఉంటుంది. అంటే పంపు చేస్తూ ఉంటుంది మొత్తం. ఏ నర్వస్ సిస్టమ్ అంటే ఏ నరంలోనికి రక్తం వెళ్ళాలన్నా ఇదే పంపించాలి. ఇది పంపిస్తుంది. ఓన్లీ రక్తం పంపించడానికి మాత్రమే. నువ్వు ఆలోచించే ఆలోచనలు, నువ్వు చూసే చూపులు, ఇవన్నీ నువ్వు చేసే పనులు ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? ఎక్కడ మనం గుర్తు పెట్టుకుంటున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం?
ఏదైనా ఆలోచించాలి అంటే ఎలా ఆలోచిస్తున్నానంటే మైండ్ మైండ్ అంటే హృదయం. హృదయం ఎక్కడ ఉందండి? ఈసారి ఎవరైనా అడిగితే మీ హృదయం ఎక్కడ ఉంది అని అంటే ఎక్కడ ఉంది లేకపోతే అక్కడెక్కడ తిరుగుతుందని అనుకోండి. హృదయం ఎక్కడ ఉందనంటే ఎక్కడ ఉందని చెప్పండి. ఓకేనా? అంటే మనకు అర్థమైంది కదా. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఒక్కసారి నీ మనస్సు అంటే మనస్సు ఎవరి మనస్సు? అపవాది మనస్సులో ఏమనుకున్నాడో తెలుసండి. ఇక్కడ చదవం కదా, నీ మనస్సులో నా సింహాసనము మీదకి నీ సింహాసనము అంటే నా సింహాసనముతో నీ సింహాసనం సమానముగా చేసుకుంటాను అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే తండ్రి సింహాసనం, దేవుని సింహాసనాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా అన్న ఆలోచన కాకుండా ఇంకేం చేశాడు అని అంటే తండ్రి నీ సింహాసనం కంటే పైగా తండ్రి సింహాసనంతో సమానంగా ఏమన్నాడు అక్కడ హెచ్చించుకుంది. ఎక్కడ అనుకున్నాడు? తన మనస్సులో. ఎవరు అనుకుంటారు? దేవదూత. దేవదూతకున్నాడు కదా అప్పుడులో. దేవదూతగా ఉండి ఈ ఆలోచన దురాలోచన ఆలోచించాడు. ఆ గర్వపు ఆలోచనతో తండ్రి పరలోకంలో ఉండనివ్వకుండా కిందకు తోసేసాడు. ఇంకా అప్పటి నుంచి పట్టుకుంది రోగం ఎవరికి? అపవాది. ఇంకా ఛాన్సే లేదండి. ఇంకా వీడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసింది కదా. పరలోకంలో మనకు ఇప్పటి వరకు సాతాను గురించి పరిచయం లేదు. అంటే పరలోకంలో దేవదూతగా ఉండేవాడు, తండ్రి దగ్గర దేవుడి దగ్గరే పనిచేసేవాడు, దేవుడితోనే ఉండేవాడు, చాలా ఒక అద్భుతమైన పాటలు ఆరాధన చేసేవాడు. ఎవరిని? దేవుడిని, తండ్రిని. ఇలా ఉన్న సమయంలో ఒక పోస్ట్ అధికారం కూడా ఏమిటి కలదు. ఇలా ఉన్న సమయంలో తండ్రి అపవాది ఆలోచించిన గర్వపు ఆలోచనతో తోసేసేసరికి కిందకి తోసేసరికి వీడు తండ్రికి ఏమిష్టమో తెలుసండి. దేవుడికి ఎవరంటే ఇష్టం? మనం అంటే చాలా ఇష్టం అండి. మనిషిగా మనల్ని మనం ఒక్కొక్కసారి చేదరించుకుంటూ ఉంటాం. మనల్ని మనం ఒకసారి ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏంటి నా అందం ఇలా ఉంది, లేదా నా సౌందర్యం ఇలా ఉంది చాలామంది అనుకుంటారండి. కానీ మన అందం ఎలా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, నీకు ఫేస్ అనేది వివిధ రూపాలలో ఉన్నా, నీకు అంగవైకల్యం ఉన్నా, నీకు చేతులు కాళ్ళు లేకపోయినప్పటికీ మనం అంటే తండ్రికి ఎంత ఇష్టమో తెలుసండి. ఎంత అంటారా ఎంత చెప్పలేము. చాలా 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 ఇష్టమండి. అందుకనే తండ్రికి మనం అంటే చాలా ఇష్టం కనుకనే ఈ భూమి మీద మనం బ్రతికిస్తున్నాడు. మనల్ని ఇష్టంగా చూసుకుంటున్నాడు కదా తండ్రి. ఇప్పుడు వచ్చిందండి ఎవరు మధ్యలో దూరాడు. నాకు సింహాసనం ఇవ్వలేదు, నేను సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని గర్వపు ఆలోచన అపవాదికి వచ్చిందా లేదా? వచ్చింది. వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు అంటే ఇక ఎలాగో తండ్రి సింహాసనాన్ని నేను ఆక్రమించుకోలేను అని చెప్పేసి నా సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు, ఆక్రమించుకునే పొజిషన్లో ఉన్నాడు అని అనుకున్నాడు అంతే. కానీ దేవుడికి ఆ విషయంలో నచ్చలేదని గర్వపు ఆలోచన ఆలోచించాడు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాల సౌకర్యం అబ్బబ్బబ్బా, మీకు ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా, మీకు ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా, మీరు ఎంత పెద్ద ఈ ప్రపంచంలో మీకు ఎంత పెద్ద రెస్టారెంట్కి అయినా లేదా షాపింగ్ మాల్కి అయినా వెళ్ళినా మీకు ఎక్కడ దొరకలేనటువంటి సుఖం. మీకు ఇంకా తినడానికి తిండి ఉండదు, మీరు ఆలోచించడానికి చదువుకోవడానికి బైబిల్ కూడా చదువుకోవడానికి ఉండదండి. అందుకనే దైవజనులు దేవుని పిల్లలుగా ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఈ బైబిల్ని ఎక్కడ చదవాలో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడే చదవాలి. ఇక్కడ ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలం, పని అయినా చేయగలం, మన పనులు అయితే ఇక్కడే చేసుకోగలం. పరలోకం వెళ్తే పని అనేది ఉండదండి. ఇంకా నీకు అంతా అప్పటికి తెలిసిపోతుంది. నువ్వు 56 పుస్తకాలు ఉన్నాయి చూసారా, ఇదంతా చదవాల్సిన పనే లేదు మీకు. ఇదంతా చదవకపోయినా మీరు పరలోకంలో ఇప్పుడు నేను ఉన్నానండి, బైబిల్ సగం చదివాను అనుకోండి, సగం మాత్రమే అర్థం చేసుకున్నాను, ఇంకా సగం ఉంది. ఆ సగం నేను చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోయాను అనుకోండి, ఉదాహరణ పరలోకం వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా బైబిల్ సగం ఉంది, దాన్ని ఎవరు పూర్తి చేస్తారు? అవసరంలా, పనే లేదండి. అంత ఇంకా సగం ఉంది కదా, ఆ సగానికన్నా ఇంకా మించింది మొత్తం బైబిల్ మొత్తం పూర్తిగా అర్థమైపోతుంది. ఎక్కడ తెలుసా? పరలోకంలో. మనం బైబిల్ చదవవసరంలా, మన పనులు చేసుకోవసరంలా,
దేవదూతలు ఉంటారు తెల్లలాగా, వారు తిరుగుతూనే ఉంటారండి. దేవుడిని ప్రతి గానాలతో బోర శబ్దాలతో దేవుడిని స్తుతిస్తూనే ఉంటారు. గడప కమ్ములు పునాదులు కదిలిపోతాయండి. కానీ మనం స్తుతిస్తే ఎలా ఉంటుంది? ఆదివారం ఆరాధనకు వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే ఆరాధన చేస్తుంటారు కదా. ఆరాధన చేస్తున్న సమయంలో కొంతమంది చప్పట్లు కొడుతుంటారు, కొంతమందికి అసలు చప్పట్లే కొట్టరు. అంటే ఆరాధన అనేది కూడా ఎలా ఉంటుందో మీకు వచ్చేవాళ్ళు చెప్తాను. అసలు ఆరాధన ఎవరికి చేయాలి, సంఘాల్లో ఉన్న ఇప్పుడు మనం ఆరాధన ఎవరికి చేస్తున్నాం అనేది వచ్చేవాళ్ళు మీకు మంచి సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు మనం అసలైన మ్యాటర్ వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరిగింది? సాతాను దేవుడు తోసేశాడు. తోసేసిన మరుక్షణమే వీడికి ఒక దురాలోచన ఉంటుంది. తండ్రి పిల్లలను దేవుడు మనల్ని ఎవరు ఇష్టపడతారండి? దేవుడు ఇష్టపడతారు కదా. దేవుడికి ఎవరంటే ఇష్టం? మనమే కదా. మనల్ని ఇంకెవరో ఈ పిల్లలు ఉన్నారు కదా, దేవుడి పిల్లలు ఇష్టంతో తయారు చేసుకున్నాడు. ఇష్టంగా కష్టపడి ఈ పిల్లలను తయారు చేసుకుని ఈ భూమి మీద నా కోసం బ్రతకండి అని దేవుడు ఈ భూమి మీద పంపించాడు. కానీ వాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏం చేశాడనంటే తండ్రి పిల్లలను, దేవుడి పిల్లలను దేవునికి కాకుండా చేయాలి నిర్ణయించుకున్నాడు. ఇంకా మరలా దేవుడి పిల్లలను దేవుడి వద్దకు చేరకూడదు. దేవుడు అంటే వారికి తెలియకూడదు. దేవుడు అంటే అసలు విమర్శించే వారిగా ఉండాలి మనుషులు. దేవుడి పిల్లలే అందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మనిషి దేవుడి పిల్లవాడేనండి. దేవుడి పిల్లలే. స్త్రీ పురుషులైతే ఎవరు అంటే దేవుడి పిల్లలు, దేవుడి కుమార్తెలు, దేవుడి కొడుకులు, దేవుడి కుమార్తెలు, దేవుడి కొడుకులకి ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా. అంటే సుమారు మనం ఆలోచించుకుంటే ఎంతమంది? కోట్ల మంది జనాభా. వీరందరూ ఎవరు నాయనా అంటే దేవుడి పిల్లలు. ఆ దేవుడి పిల్లలు ఏం చేసిందో తెలుసండి? ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఏంటంటే, అసలైన మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది. ఈ అపవాది ఏం చేశాడంటే దేవుడికి కాకుండా తన పిల్లలను దూరం చేయాలి వేసాడు. జ్ఞానం అపవాది చాలా పెద్ద జ్ఞానం వేశాడు. అప్పటి నుంచి పని ప్రారంభించాడు. నా సమయం కొద్దిగా ఉందని గర్జించే సింహం వలె భూమండలం అంతా తిరుగుతున్నాడట. ఎందుకు? అమ్మో, నేను ఇంకా ఈ భూమి మీద రెండవ రాకడ రాకముందే, రెండవ రాకడ తర్వాత మనందరం చాలా మంది దేవుడిని నమ్ముకుని దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నవారు పరదేశకు వెళ్తారు, కొనిపోబడతారు. ఎక్కడికంటే పరదేశకు కొనిపోబడి యేసుక్రీస్తు వారితో మేఘాల మీద దేవదూతలు వచ్చి పరలోకము నుంచి మనం డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతామని అంటే, ఇప్పటి వరకు చనిపోయిన వారు అందరూ పరలోకంలో లేరండి. ఎక్కడున్నారు అని అంటే పరదేశంలో ఉన్నారు. మరి పరలోక పిలుపు అని రాస్తారు. అది కరెక్టా కాదా? మీరు చెప్పండి. అని మనం వాళ్ళని అడగలమా? ఈ పరలోక పిలుపు అని ఇంటికి సొమ్మ ఫ్లెక్సిబుల్ అంటే మనం అడగ సమాధానాలు తయారు చేసేసింది ఎవరు? వాళ్ళు. వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ పరలోక పిలుపు. వాడు వెళ్ళేది ఎక్కడికి? చచ్చిపోయినవాడు వెళ్ళేది పరదేశం. భక్తిపరుడు అయితే దేవునికి ఇష్టానుసారంగా భూమి మీద బతికాడు అనుకోండి, పరదేశంలోకి వెళ్తాడు, లేదా పాతాళానికి వెళ్తాడు. ఈ పరదేశం పాతాళం ఎక్కడ ఉందనంటే మన కింద ఉంది. కాలి కింద ఉందండి. కాలి కింద ఏముంది? నేల ఉంది, భూమి ఉంది. ఆ భూమి కింద ఉందండి అసలైంది ఏంటంటే అగాధం. ఒకటి అగాధం, మధ్యలో అటు ఇటు ఏంటి అని అంటే ఇటేమో పాతాళం, ఇటేమో పరదేశు. పరలోకం ఎక్కడుంది అని అంటే ఆకాశంలో ఉందండి. ఆకాశం పైన అది దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్నవారు మన కోసం భూమి మీద ఇంకా ఎంతకాలం తండ్రి వెళ్ళేలా పెంచి పోషిస్తారు. పరదేశంలో ఉన్నవారు కూడా మన గురించి ఆలోచిస్తున్నారు. ఏమని అంటే వాళ్ళు తీసుకొచ్చేది చంపేటి వాళ్ళని, మీకోసం బ్రతికేది వాళ్ళు ఇంకెందుకు ఈ భూమి మీద ఎంతకాలం ఎన్ని తప్పులు చేస్తూ మిమ్మల్ని తొక్కబెడుతూ అలా ఉంటారు. వాళ్ళు చంపేయండి, వాళ్ళు చంపేసేయండి, వాళ్ళు మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం,
పరదేశంలో ఎన్ని సుఖాలు ఎన్ని అనుభవిస్తున్నా మేము ఎంత సుఖం అనుభవిస్తున్నా మేము మిమ్మల్ని చూడాలి, పరలోకానికి రావాలి, పరదేశం నుంచి పరలోకానికి మిమ్మల్ని చేరాలి అని పరదేశంలో ఉన్న వారు కూడా వేదనతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తండ్రికి దేవునికి మొదలు పెడుతున్నారండి. ఎవరి కోసం అనుకుంటున్నారు? మన కోసమేనండి. మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అందరం ఇంకా దేవుడి దగ్గరికి, దేవుడి పనులు చేసిన వాళ్ళు దేవుని పని చేస్తేనే తప్ప పరలోకం అనేది లేదండి. పని చేస్తేనే పరలోకం. పని చేయకుండా నీకు జీతం ఇచ్చేస్తారండి, అంతే కదా. సాతాను ఎలా చేసిందంటే సమాజానికి ఇలా చాలా పాడు చేసేసింది. సమాజం పాడవడానికి గల కారణం ఎవరనుకుంటున్నారు? అపవాది పాడు చేసేసింది. మనుషులుగా మేము పాడైపోయాం అని అనొచ్చు మీరు, కానీ దేవుడు కొన్ని ఇచ్చాడండి. ఈ 66 పుస్తకాలు ఇచ్చాడే, దీన్ని చదువుకోండి. మీరు సాతాను గురించి తెలుసుకోండి. అపవాది గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏముందంటే దీంట్లో తప్ప దేవుడు దగ్గర. ఇది నిజం. ఎక్కడి నుంచి అని చూపించమంటే దీంట్లో చూపిస్తాను. ప్రతి రెఫరెన్స్ బైబిల్లో తప్ప అపవాది గురించి సాతాను సమాజానికి కూడా తెలియదండి, దైవజనులకు కూడా తెలియదు, చాలామంది సంఘాలకు కూడా తెలియదు. కానీ మనం నేర్చుకుంటున్నామంటే ఎంత శ్రద్ధగా ఉండాలి. నేర్పించే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవారే లేరు. పోనీ చెప్తాం, వారి దగ్గరికి వెళ్దాం, సత్యాన్ని బోధిద్దాం. బైబిల్ ఉంది కదా, దేవుడు చెప్పిన 66 పుస్తకాలు. అసలు సాతాను గురించే ఉంది. తండ్రి పనులను మనం ఎలా చేయాలి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. దీన్ని చదవాలి. పోనీ దీన్ని చదవలేదు, కనీసం వాళ్ళు చదివే పరిస్థితిలో లేదు, వాళ్ళకి వెళ్ళి బోధిద్దాం. వెళ్ళి బోధించిన వినేవారిగా ఉన్నారా? లేరండి. మరి ఇంకెప్పుడు వింటారు? వినలేదు, వినరు, వినలేరు, విన్నా విడిచిపెట్టేస్తారు. ఎవరు తయారు చేస్తారో తెలుసా ఇలాంటి పరిస్థితిని? సాతాను. ఎందుకంటే వాడికి అంత కక్ష. దేవుడి పిల్లలుగా మనము, దేవుడు ఎంతో కష్టపడి ఈ భూమిని, ఈ ఆకాశాన్ని అన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? దేవుడి పిల్లలమైన మనం అనుభవించడానికండి, ఎవరికో కాదు. దేవుడికి ఇవన్నీ ఎందుకండి? మహాకాశములు పట్టజాలని దేవుడండి. ఆయన యొక్క ఆత్మ ఆకాశ మహాకాశములు పట్టని చాలా గొప్ప పెద్ద ఆత్మని, ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. దయచేసి చాలా మంది ప్రార్థనలో లేదా పడుకునేటప్పుడు దేవుడు నాకు కనబడు, తండ్రి నాకు కనబడు, నా ముందుకు వచ్చి లేదా దర్శనాల్లో ఉంటాడు. తప్పండి. దయచేసి ఇటువంటివి ఏమి నమ్మకండి. దేవుడు కనబడితే మీరు ఒకవేళ తప్పుడు ప్రార్థన చేస్తున్నారండి, సరి చేసుకోండి దీన్ని. ఎందుకంటే తండ్రి నాకు కనబడండి, నేను మిమ్మల్ని చూడాలి, దేవుడా నేను మిమ్మల్ని చూడాలి, నాకు ఈ సమస్య ఉంటుంది తీర్చు అన్నారా? చూడండి, తప్పులేదు. దేవుడు కనబడతాడు. ఎలా కనబడతాడంటే, ఒక్కవేళ దేవుడు కనబడ్డు, ఒకవేళ నువ్వు చూడాలని ప్రార్థన చేసి ఒకవేళ చూసావే అనుకో, ఎలా ఉంటుందో తెలుసండి? బయటకు వచ్చేస్తే లేదా లోపలికి పోతాయి, మళ్ళీ కనబడండి. నిజం. అపోస్తలుడైన పౌలు గారు తెలుసు కదండి సందర్భం. ఏం చేశాడు? వెలుగును చూశాడు. వెలుగుకే మధ్యాహ్నం, పైగా మిట్ట మధ్యాహ్నం. ఆ వెలుగులో చూశాడా దేవుడిని? అంటే దేవుడిని చూడలేదండి. దేవుడిని ప్రపంచంలో ఉన్న మనిషి ఎవరూ చూడలేదు. మరి చాలా మంది దేవుడు చూశాను, లేదా రాత్రి నాకు దర్శనంలో కనబడ్డాడు, దేవుడు నాకు కనబడ్డాడు. తప్పుడు బోధ, తప్పుడు విధానం. తెలియదంట. దేవుడు కనబడ్డారు అని అనుకుంటారు, కళలు కంటారు, కానీ ఆ కళలు నిజం కాదు. అందుకని బైబిల్లో చదువుకుంటే మనకి బైబిల్ ఏం చెప్పిందనంటే, నువ్వు దేవుడిని ఎప్పటికీ చూడలేవు. ఆయన ఏంటనుకుంటారు? మహా తేజస్సు అండి, వెలుగు. మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కదా, మధ్యాహ్నం మనం బయటకు వెళ్ళి ఫుల్గా ఎండ కాస్తుందండి, సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చేసిన తర్వాత ఫుల్గా మిట్ట మధ్యాహ్నం 1:12, 3 లేదా 2 ఆ టైంకి బయటకి ఎండలోకి వెళ్ళి అలా సూర్యుడిని ఇలా చూడండి. ఎవరైనా చూడగలరా? చాలా మంది తెలివి ఏం చేస్తారంటే స్పెట్స్ పెట్టుకుంటారు. అబ్బా ఎంత తెలివి ఉందనంటే స్పెట్స్ పెట్టుకుని వెళ్తే సూర్యుడు చూస్తాడు.
కానీ స్పెక్స్ తీసేసి చూడమండి, నువ్వు స్పెక్స్ ఎట్టుకుని చూసినా స్పెక్స్ తీసేసి చూసినా కళ్ళు మాత్రం పోవాల్సిందే. దేవుడు కూడా చాలామంది కనబడండి అంటారు, కానీ దేవుడు కనబడండి. ఎందుకు కనబడ్డా తెలుసా? ఆయన మహా వెలుగు. ఆయన వెలుగును మనం చూడలేమండి. ఆయన మహా తేజస్సు, ఆయన తేజస్సును మనం చూడలేము. కానీ ఆయన తేజస్సును మనము ఆయన్ని చూడాలి అని అంటే, దేవుడిని చూడాలి అని అంటే దీని ద్వారా మనం చూడాలండి. అందుకని ఇది ఇచ్చాడు మనకి. కానీ దీని విలువ ఎవరికైనా తెలిసిందనంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు. బయట వాళ్ళంటే అనుకోవచ్చు, కనీసం క్రైస్తవులుగా ఎంత ఉందండి ఇంత పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా చదివామా? క్రైస్తవులుగా ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా తీసామా? లేదా ఆదివారం ఇలా తీసుకుని ఇలా దీనిపైన దుమ్ము దులిపి మనం మందిరానికి తీసుకొస్తున్నాము? దయచేసి ఆలోచించే మనము సాతాను ఎలా చూస్తున్నాడు అంటే మనల్ని తప్పుద్రోవ పట్టించాడు. మన అందరినీ ఏం చేశాడో తెలుసా? సాతాను గట్టిగా పట్టుకున్నాడు. తన బంధాలు, తన స్వాస్థాలతో గుప్పెట్లో పట్టుకున్నాడు. ఎవరండి? అపవాది. దేవుని పిల్లలమైన మనల్ని దేవునికి కాకుండా చేయాలి అని ప్రతి క్షణము ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నాడు. వాడి గురించి మనకి ఏం అర్థం కాదండి. పోనీ చెప్పలేదు అని అంటే, నాకు చెప్పలేదు అయ్యో అని పరలోకం నరకానికి వెళ్ళిపోయిన తర్వాత వాదన పెడితే అర్థం ఉంది. నేను వినలేదు అని అంటే ఎవరి తప్పండి? వినకపోవడం అనేది తప్పు. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎన్నో వస్తాయండి. అవన్నీ వచ్చినప్పటికీ మనం ఉన్నదెందుకు? దేవుని కోసం. ఆ దేవుని కోసం బ్రతికి ఆ తండ్రి ఉన్న పరలోకానికి చాలాని ఈ పుస్తకాన్ని ఇచ్చాడండి. దయచేసి దీన్ని ధ్యానిద్దాం, దీన్ని చదువుదాం. అపవాది యొక్క బంధకాలంలో ఎవరైనా ఉన్నామేమో, దయచేసి ఆ బంధకాల నుంచి మనం బయటపడతామండి. సాతాను గురించి చాలా ఉన్నాయండి. వీడు చాలా జ్ఞానవంతుడు. వీడికి ఉన్న జ్ఞానం మనకు కొంచెం కూడా లేదండి తెలుసా? నిజంగా ప్రపంచంలో ఎంత పెద్ద జ్ఞాని అయినా వాడికి మించిన జ్ఞానం అపవాదికి ఉంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే అపవాది వెళ్ళిపోవని అంటారు. ఆడేమన్నా చొప్పున ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాయి. చెప్పండి, చూసారా కదా? అంటే అపవాది తెలియలేదు, వారికి అపవాది గురించి తెలియలేదు. కానీ తెలుసుకునే వారముగా మనమైనా ఉందామా? మనం తెలుసుకుందామా? ప్రియులారా, విన్న మాటలను అపవాదితో చాలా జాగ్రత్త. వాడితో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఈ విషయాలు గుర్తుపెట్టుకోకపోతే మనం ఆ కోమం దాటేసరికి మర్చిపోతాం. ఇది ఎగ్జాంపుల్ అండి. మీరు వచ్చేటప్పుడు చెప్పండి, మీకు ఎంతమందికి నేను ఇప్పటి వరకు అపవాది గురించి చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఎంత ఒక్క మొక్క గుర్తున్నా చాలు. మీరు నిజం చెప్తున్నాను కదా, మీరు ఆ కుమ్మం పెట్టి దాటి బయటికి వెళ్ళాలంటే మీ హృదయ ఆలోచన మీరు మర్చిపోకపోతే వచ్చేవారు అన్నాడు. ఎలా మర్చిపోయాను? మాయ చేసింది. మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసండి? ధ్యానించు, రిపీట్ చేయి, పదే పదే చదువు, గుర్తు తెచ్చుకో మాటలని. చెప్పారు కదా దైవజనులు, అయ్యో అపవాదితో ఇంత డేంజరా? ఎవరి ప్రపంచంలో ఎవరితో పెట్టుకున్న అపవాది గారితో పెట్టుకోకూడదని. చాలా విషయాల్లో మనం కొన్ని సార్లు అపవాదితో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ రూపంలో పాడేస్తాడో తెలియదు. ధనం రూపంలో పాడేయవచ్చు, అధికార రూపంలో పాడేయవచ్చు, గర్వ రూపంలో పాడేయవచ్చు, అహంకారం రూపంతో పాడేయవచ్చు. మన చూపులను కూడా అందుకని జాగ్రత్తగా భద్రపరచుకోండి అని అంటారు. ప్రతి విషయంలో అపవాదికి చోటించామనుకోండి, ఆడు చదువుకున్నాం, ఒక్క మాట చూడండి, మనం ఏం చేసుకున్నాం? చెప్పారు ఒక్క మాట. వీడి గురించి అసలైన విషయం, మనం అసలైన విషయం చూద్దాం. బైబిల్ గ్రంథం వచ్చి యెహెజ్కేలు గ్రంథము 28:17 వీడు ఎంత అలాంటి వాడు. ఒక మాట చూసి మనం ఊహించుకున్నాను. సమయం ఎంత ఉండలేదు. దయచేసి యెహెజ్కేలు గ్రంథము 28:17 కదా. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించుచున్నావు,
నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటాను. కావున నేను నిన్ను నేలను పడవేసాను. ఇక్కడ ఏమవుతుందండి? 28వ అధ్యాయం 17 వచ్చిన కదా చదువుతా. అదే కదా ఇక్కడ జ్ఞానము అని ఉందండి. ఎవరికి ఉంది జ్ఞానము? ఒకసారి ఆ మాట వెనకాల మాట ఎంత 2 పదాలు చదవండి. జ్ఞానము చదవండి. నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసి నీ జ్ఞానము జ్ఞానం చూసారండి. జ్ఞానము అంటే అతను ఎంత జ్ఞానవంతుడంటే అతని జ్ఞానాన్ని చెరుపుకున్నాడండి. దేవదూతగా ఉంటే చాలా జ్ఞానవంతుడిగా ఉండేవాడు. ఆ జ్ఞానాన్ని ఏం చేశాడంటే చెరుపుకుని ఆ జ్ఞానాన్ని దైవ కార్యక్రమాలకు ఉపయోగించవలసిన జ్ఞానాన్ని, దేవుణ్ణి ఎల్లవేళ ఆరాధించవలసిన, పరలోకంలో ఉండి దేవుని పాదాల చెంత ఎల్లప్పుడూ తండ్రిని ఆరాధించవలసిన సాతాను ఏం చేశాడంటే తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడంటే. తన జ్ఞానాన్ని చెరుపుకుని ఆ జ్ఞానాన్ని దేనికోసం వాడుతున్నాడు తెలుసా? నేను ఆదివారం ప్రార్థన వెళ్ళకు, మందిరానికి వెళ్ళకు, స్వార్థకులకు వెళ్ళకు, ఎక్కడికి నేను వెళ్ళావా? ఒకవేళ వెళ్ళావా ఇల్లు వదిలేస్తానండి చాలాసార్లు. నువ్వు వెళ్ళావా? వెళ్ళు, పర్లేదు వెళ్ళు, ప్రార్థనకు వెళ్ళు, కానీ వాక్యం వెళ్ళు. చూసాడండి ఎన్ని మిగిలిటాడో. ప్రార్థన మానేయడానికి మాత్రం ఖచ్చితంగా 100% ఛార్జ్ ఉండదు, ఛార్జ్ ఇస్తాడు. ఒకవేళ నువ్వు బలవంతం చేసి ప్రార్థనకు వచ్చావా, ప్రార్థనలో వాక్యం విన్నావు. 2వ పాయింట్, బాగా వాక్యాన్ని విన్నావా, సాధారణ నీ మాట వినవు. అపవాదికి నేను దూరంగా ఉండాలని ఏం చేశాడు అంటే అపవాది నేను నీ మాటలు వినను అని చెప్పేసి మనం అపవాది మాటలు పక్కన పెట్టేసి వాక్యం వినడానికి ప్రయత్నిస్తాం. వాక్యం విన్నాం, విన్న తర్వాత ఊరుకుంటాడనంటే ఆ వాక్యాన్ని విన్న మనం ఏం చేస్తామో తెలుసా? బలవంతంగా వాక్యాన్ని వింటాం, దాన్ని ప్రకారంగా నడుచుకోవాలని అనుకుంటాం. కానీ చివరికి ఏం చేస్తాం తెలుసా? గుమ్మం దాటేసరికి వాక్యాన్ని మర్చిపోయేలా చేస్తాం. ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకున్నామా? భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం, ఆ వాక్యానుసారంగా నడుస్తున్నాం. చివరిగా మనం బలవంతం చేసి ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకుని ఎదరికి వెళ్ళాం, కానీ ఇంకొక చోట పారేస్తాం. స్థానం విషయంలో, పక్కింటి వారి విషయంలో, ఎదురింటి వారి విషయంలో, గొడవల విషయంలో, నీ గర్వం విషయంలో, అహంకారం, ప్రతి విషయంలో ఏంటంటే అంటే ఒకటి మనం మిస్ అయినా ఒకదాన్ని ఛేదిస్తే ఇంకొకటి ఛేదించాలి. ఒకటి 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 ఇవన్నీ జయించితేనే తప్ప, ఇవన్నీ జయించిన తరువాత ఎప్పుడు చావలేని బ్రతుకు చూస్తామండి. మనకి ఎప్పుడు చావు ఉండదు. మనం ఎప్పుడు అసలు కళ్ళు మూసి మనము పడుకోవాల్సిన పని లేదు, లేకపోతే తినవలసిన పని లేదు, ఏ పని లేదు. ఎక్కడ? పరలోకంలో. ఏమంటే అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ అపవాదికి ఇంత గర్వం చూసారా? అంటే తండ్రి సింహాసనం నక్షత్రాలు పైగా ఎంత దుర్మార్గపు ఆలోచన వచ్చిందండి అపవాదికి. వాడికి వచ్చిన ఆలోచనలన్నిటినీ మన మీదకు పెట్టాడు, మన వైపు లాగాడు, మనల్ని పాడేయాలని ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని పాడేయాలి అన్న ఒక టార్గెట్ పెట్టేశాడు. ఒక్కొక్కరిని ప్రతి ఏ సంఘంలో అయినా ప్రపంచంలో క్రైస్తవులు దేవుని పిల్లలే, పక్కింటి వారిని లేకపోతే ఏ ముఖేష్ అమ్మాయిని దేవుడు నమ్ముకోలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ వదిలేశాడు. ఎవరు? అపవాది. మరి ఎవరికి పట్టుకున్నారు ఆయన అంటే క్రైస్తవుడు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నావా? అది ఈమె పాయింట్అవుట్ చేయాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నావా? అది ఈమెను పాయింట్అవుట్ చేయాలి. పాయింట్అవుట్ చేసిన తర్వాత కూడా మనం కొన్ని విషయాలు పడిపోయిన మనం లేవకూడదండి. నీతిమంతుడు 7 మార్లు పడతారు, ఏదో విషయంలో, ఏ విషయంలో అయినా పడతారు. కానీ మనలో ఏం చేయాలి? తిరిగి లేవాలి. క్రైస్తవులుగా మనల్ని టార్గెట్ చేశాడు, మనము వాడిని టార్గెట్ చేయాలి. ఎలా తెలుసా? తిప్పి కొట్టాలి దెబ్బ. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ మాటలు ఉన్నప్పుడు మాత్రమే. దయచేసి మీరు అపవాది గురించి బీ అలర్ట్, కేర్ఫుల్. ఎందుకు ఎంత అలా చెప్తున్నానంటే మన జీవితాలను నరక పాలు చేసేవాడు, మన జీవితాలను సర్వనాశనం చేసేవాడు వాడు తప్ప ఎవరు లేదు.
తెలివిగా వాడికి ఉన్న జ్ఞానంలో మనకి జ్ఞానం లేదు. నాకైనా ఎవరికైనా ప్రపంచంలో ఎవ్వరికి అంత జ్ఞానం లేదు, కానీ అపవాదికి ఉంది. తెలివిగా ఒక విషయంలో కాకపోయినా ఒక విషయంలో పాడేస్తున్నాడు అని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలని. అపవాది చేతిలో మనం బందీగా ఉన్నామా? పడిపోయింది, మరలా మనం బయటకు రాలేదు. అలా ఉండకూడదు, అపవాది చేతులు బందీగా ఉండకూడదు. ప్రతి ఆదివారం మందిరానికి రండి, దేవుని మాటలను ఎక్కడ స్వార్థ పడుతున్నా మానకండి. ఏదో ఒక వలేస్తాడు, అస్సలు కేసీఆర్ ఏదో ఒక రూపంలో ఏదో ఒకలా చేస్తాడండి. ఏదో సమస్య పెడతాడు, ఇబ్బంది పెడతాడు. నువ్వు అక్కడికి అసలు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, బైబిల్ ఓపెన్ చేయక అసలు ఏంటి వాడి తంత్రాలు. బైబిల్ ఓపెన్ చేసావా? ఓపెన్ చేయి, కానీ వాక్యం చదువు. దృష్టి మరి విన్న వాక్యం ఉండదని ఏదో ఒక రూపంలో ప్రార్థన, కానీ అంతా మన చేతిలో ఉంది. కంట్రోల్ చేసుకోవాలి. తండ్రి సహాయం అడుగుదాం. మనం అందరం పరలోక రాజ్యానికి చేరాలంటే ఒక ఘట్టం, ఒక ఘోరమైన ఘట్టాన్ని మనం దాటాలి. ఆ ఘట్టం ఏంటో తెలుసా? అపవాది సామ్రాజ్యంతో వస్తుంది. వాడిని దాటిన తరువాతే మనకు పరలోకం. వాడిని దాటలేదా నో ఛాన్స్. పరలోకానికి వెళ్ళడానికి ఎవరో అర్హులు కాదండి, నాతో సహా. బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుదాం, చనిపోతే దేవుడి కోసం చనిపోదాం అన్నారు. యోబు గారి ఆలోచన ఎంత గొప్పదండి. దయచేసి పిల్లరా, అపవాది చేతిలో ఉన్నామేమో, బయటికి రండి. అపవాది తంత్రాలలో ఉన్నామేమో, చాలా భయంకరుడు. బయటకు వచ్చేద్దాం. దేవుడి అక్కడ భయభక్తులు కలగదు, దేవుడి మాటలను విడిచిపెట్టదు, దేవుడి సహవాసాన్ని విడిచిపెట్టదు. దయచేసి అపవాదితో జాగ్రత్త. మీరు ఎవరితో జాగ్రత్త లేకపోయినా పర్లేదు, కానీ అపవాది గారి విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మనకుంది కనుక వాడితో చాలా జాగ్రత్తగా ఉన్నాం. వాడు వేసే తంత్రాలను మనం తెలుసుకుంటేనే తప్ప వాడి గురించి మనకు అర్థం కాదు. అది తెలుసుకోవాల్సిన బోల్డ్ విషయాలని ప్రార్థన చేసుకున్నామండి. కలుసుకున్నదైతే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుగా ప్రార్థన తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పడానికి నాకు అనుగ్రహించిన అర్హతను, ధన్యతను, భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇలా ప్రతి వారం మేము కూడుకొని మీ జ్ఞానాన్ని మేము నేర్చుకుంటుండగా తండ్రి, మీతోనే ఉంటూ మీ సింహాసనాన్ని కోరుకునే ఒక గర్భపు ఆలోచన అపవాదికి వచ్చినప్పటికీ లూసిఫర్గా తండ్రి, వాడు దుష్టుడిగా, అపవాదిగా, వేగువచుకగా చాలా పేర్లు పెట్టుకొని తండ్రి బోధకులలో దూరి దేవుడి పిల్లలను తండ్రి పాడు చేస్తూ తండ్రి మీ పిల్లలైన మమ్మల్ని అమాయకులుగా బలైపోతున్నాం తండ్రి. మేమందరము మీతో కలిసి మీ సన్నిధిలో మేము మిమ్మల్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి. అపవాది చేతిలో ఉన్నామేమో, దయచేసి వాడి చేతిలో నుంచి బయటికి రావాలంటే తండ్రి వాడి చేతిలో చిక్కుకుంటే మళ్ళీ బయటికి రాలేము తండ్రి. మేము ఎవరైనప్పటికీ దయచేసి వాడి నుంచి మమ్మల్ని బయటికి తీసివేసి తండ్రి వాడి కాలం నుంచి మేము బయటికి వచ్చి మీరు చెప్పే ప్రతి ఒక్క బైబిల్ మాటను, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క దానిని మేము పాటించుకోవాలన్నా మాకందరికీ మీ పిల్లలైన వాళ్ళందరికీ సహాయములు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి, విన్న వాక్యాన్ని అపవాది దుష్టుడు వెతికెళ్ళకుండా తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని తండ్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాదికి చూడలేకుండా తండ్రి మా హృదయాల్లో మిమ్మల్ని భద్రపరచుకుని మీరే మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించే విధముగా మేము మా ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకొని అలా బిల్డ్ చేసుకునే వారిలో మా సహాయాన్ని దయచేయమని తండ్రి. ఇప్పుడు జరగనున్న కార్యక్రమం అంతటిలో తోడుండమని, బలవాదన కార్యక్రమంలో తోడుండమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో